హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం. మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే వంట చేస్తున్నా. ఇంట్లోనే వేస్తున్నాం వంట. బయట కట్టెలు పోయిపోయినాయి ఇప్పుడు కూడా ఇంట్లోనే వేస్తున్నా. బయట గాలి పెడుతుంది, గాలి వస్తుంది కదా కొద్దిగా. నల్ల సన్నం వస్తున్నట్టుంది. బయట ఓపెన్ ఉంది. బయట ఓపెన్ ఉంది. అయిపోయిన అందులో ఏంటిది? ఖాళీ బియ్యం కడిగిన వాటర్ రోజు చంపేసి పెట్టుకోవాలి. కానీ ఖాళీ రెడీ అవుతుంది. కొంచెం పులుస్తుంది. దాంతో అంబాలు చేసుకుంటే టేస్ట్ వస్తుంది అన్నట్టు. అయిందా అంబాలు మరి? మసులుతుందా కట్టెలు పోయిపోయినా? ఓకే, అంటే మేము చేనుకోతామని ఫాస్ట్గా పెట్టేసినాం అన్నట్టు. ఓకే, నాయనే నేను ఇద్దరం పోతున్నాం చేనుకి. నాయనేమో టమాటా మొక్కలకి వాటర్ వేస్తాడు. నేనేమో వరిగడ్డి ఉందిగా, వచ్చేను వచ్చిన గడ్డి అది ట్రాక్టర్ దగ్గర అంతా ఒక దగ్గర కుప్పలతో వేస్తాను ట్రాక్టర్ తోటి. రేపు పొద్దున పోయి గడ్డి అంతా తీసి వామేయాలి, గడ్డి వాము. సరేనా? కాలేదా చాయ్ మరి? మసులుతుందా? కలుపు అంబలి. మంట పోయింది కదా, అంటే అంబలి అయింది ఆల్రెడీ. మసలిందా? ఇంకా కొంచెం మసలాలి. మంట పెద్దగా పెట్టుకుంటే పొంగుతుంది, కానీ చిన్నగా పెట్టినా పెద్ద మంట ఉండే వంగుతుంది కదా. వారు ఓయా నానా వారు లేవబెట్టా, లేచి మొహం కడుకుంటే అయిపోతుంది కదా. పడుకుంటావు కొద్దిసేపు. ఫోన్ ఎప్పుడు నెత్తి దగ్గరనే పెట్టుకుంటాడు. నైట్ అని ఇష్టం వచ్చినంతసేపు ఫోన్ చూసి ఇంకా తర్వాత వండుకుంటాడు. తర్వాత పడుకుంటాడు. అట్లే ఏం చేస్తున్నావు? కూరగాయలు కట్ చేస్తున్నావు. బెండకాయ కర్రీ ఇప్పుడు. అంబలి అయిందా? అన్నం పెట్టినావా? కడుక్కున్నా. చాయ్ పోసుకొస్తావు? అంబలి తాగుతున్నా, చాయ్ పోసుకొస్తావు? చాయ్ తీసుకురా. చాయ్ తాగిన తర్వాత అంబలి. నాయన పోసి ఇచ్చినావు? తాగినా నాయన? సరే, నా పోసి మరి. మంచిగా మసులుతుంది కదా చాయ్. ఇట్లున్నప్పుడు టేస్ట్ వస్తుంది చాయ్ కదా. మంచిగా మసులితేనే టేస్ట్ వస్తుంది. లైట్గా కొద్దిగా పోయి అమ్మలు తాగుతా. చాలు చాలు. 2 పైపులు అయినాయి నాకు. గుంజుకో అక్కడ. ఇంకా ఈరోజు పొద్దున చేనుకు వచ్చిన తర్వాత నేను ఆయన ఈ మడికైతే డ్రిప్ పైపులు అయితే వర్షినాము టమాటా నాటడానికి. కానీ ఎందుకంటే వరిచేనుకు తడి మానినాం కదా, వాటర్ ఎక్కువ అవుతున్నాయి. వాటర్ ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడైతే డ్రిప్ పైపులు వర్షినాము. టమాటా నాటితే అయిపోతుందని. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంకా అన్నం తినేసి స్వప్నం తీసుకొని రావాలి. ఇంకా డ్రిప్ కనెక్షన్ కొంచెం ఉంది. నేను స్వప్న అయితే కనెక్షన్ అయితే పూర్తి చేస్తాము. ఇంకా ఇక్కడ వచ్చే వరానికి అయితే ఇంకా గడ్డి అంతా కట్ చేయాలి. ఇక్కడ గడ్డి కట్ చేస్తే కొనకొక పైప్ వస్తుంది. స్వప్నం తీసుకొస్తే ఆ గడ్డి కట్ చేస్తుంది. నేను ఇంకా డ్రిప్ కనెక్షన్స్ ఏమైనా మిగిలిపోయింటే కనెక్షన్స్ అన్ని పూర్తి చేస్తా. ఇంకా రేపు పొద్దున నర్సరీకి వెళ్ళి నార తీసుకొచ్చి ఇంకా టమాటా అయితే నాటేసేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది.
నేను స్వప్న మా చిన్న బాబు అయితే చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా స్వప్న అయితే వాటర్ బాటిల్లో కుండలో ఉన్న వాటర్ పోసి పెట్టుకుంది, కూల్ వాటరు. ఎందుకంటే చేను దగ్గరికి వెళ్తున్నాగానే వాటర్ తాగొచ్చు అని. మోటార్ నడుస్తుందా నడుస్తలేదు తెలియదు కదా, కరెంట్ ఉంటుంది పోతుంది తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా వాటర్ అయితే పోసి పెట్టుకుంది బాటిల్లో, కూల్ వాటర్. చేనుకి వెళ్ళంగానే తాగుతాము. ఇంకా మా చిన్న బాబు అయితే ఫోన్ పిచ్చి చుట్టుకుంది. మా చిన్న బాబుకి చుట్టుకుందా పట్టుకుందా ఏమంటారు, ఫోన్ పిచ్చి పట్టుకుంది బాగా. ఎప్పుడు ఫోనే చూస్తుండు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్గా ఫోనే చూస్తుండు. వారు ఎట్లా ఫోన్ చూస్తే చెమటలు వచ్చినా కానీ వదిలిపెట్టకుండా ఫోన్ చూస్తుండు. ఫుడ్ సరిగా తీసుకుంటలేడు ఫోన్ మీద వాడి. ఇంకా ఫోన్ దాచిపెట్టాలి, రేపటి నుంచి ఫోన్ ఇవ్వద్దు మన బాబుకి. ఫోన్ వల్ల తినడం లేదు, ఇంకా చెప్పిన మాట వింటలేడు. ఏదైనా పని చెప్పడానికి కోపం వస్తుంది బాగా, ఎందుకంటే ఫోన్ చూడకుండా నాకు ఏదో పని చెప్తారు. అంటే చిన్న పనులు, గ్లాస్ తీసుకురారా, వాటర్ తీసుకురారా అనే అతి చిన్న పనులకు కూడా వాడు కసురుకుంటుండు, ఎందుకంటే ఫోన్ చూడకుండా నాకు పని చెప్తురా అని. ఇంకా చేను దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఓకే వెళ్దామా. ఇంకా ఓఆర్ఎస్ కూడా తీసుకుని స్వప్న చేను దగ్గరికి వెళ్ళినాక తాగొచ్చని, ఎందుకంటే ఎండల వేడి అట్లుంది కాబట్టి ఇంకా ముందు జాగ్రత్త చర్యలన్నీ. ఓకే బావ ట్రాక్టర్తోనైతే వరిగడ్డి కుప్పలు కడుతుండు. ఇంకా మడికట్ల గడ్డి అయితే ఎక్కడికక్కడ కుప్పలుగా దొబ్బిన ట్రాక్టర్ తోటి. ఇంకా ఈ కుప్పలలో ఉన్న గడ్డి మొత్తం తీసుకెళ్ళి ఇంకా గడ్డివామ అయితే వేసేసుకోవాలి రేపు పొద్దున. ఎందుకంటే వర్షం వచ్చేటట్టుంది కాబట్టి, ఇంకా వర్షం వస్తే గడ్డి అంతా నానిపోయి అంత కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. గడ్డివామ వేసుకుంటే గడ్డి తడవకుండా ఉండగలుగుతుంది, గడ్డికి సేఫ్టీ రక్షణ అన్నట్టు గడ్డివామ. ఇంకా గడ్డివామ వేసేసుకుంటే ఇంకా గడ్డి నానదు, ఖరాబ్ కాదు, ఆవులు మంచిగా ఇష్టంగా తింటాయి. స్వప్న ఇప్పుడైతే షెడ్ క్లీన్ చేస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది షెడ్ క్లీన్ చేయక? అంటే మనం చేనుకు రాక, చేనుకు వస్తున్నా నేను కానీ నువ్వు రాక, అంటే నువ్వు చేనుకు వస్తే షెడ్ క్లీన్ చేస్తావు కదా. ఎన్ని రోజులు అవుతుంది? 3-4 రోజులు అవుతుంది కదా ఇది నువ్వు క్లీన్ చేయక. ఇక నేను ఆయన వస్తే ఏం చేస్తున్నామంటే పెండ తీసేస్తున్నాం, పెండ తీసేసి గడ్డి ఏదైనా ఉంటే వేస్తున్నాము, పెండ తీసి అక్కడ వేస్తున్నాము. లైట్గా ఇట్లా ఊడ్చినట్టు ఇట్లా లైట్గా అంటున్నాము. నువ్వు వస్తేనేమో నీట్గా ఊడ్చేస్తావు, అట్లా క్లీన్గా అవుతుంది. అవి ఆవులు తొక్కుకొని అంతా గుంతలు చేసేసినాయి. అదే ఆవులు టాయిలెట్ పోసి ఇట్లా తొక్కుతాయి కదా, మెత్తగా అంతా బురదలాగా అయి గుంతలు పడుతున్నాయి. ఆ గుంతలలో ఇక్కడ అక్కడ మట్టేసేయాలి. ఇది అంటు పెట్టిద్దామా మొత్తం? ఇక్కడ గడ్డి చాలా అవుతుంది ఇక్కడ, ఇది అంటు పెట్టిద్దాం. అంత గడ్డి అందులోకే దొబ్బేసేయాలి. ఈ బట్ట గడ్డిగా ఇవ్వడానికి గడ్డి తీసుకొస్తాం చూడు, ఆ బట్ట అనుకుంటా. తాడులో అయితే గడ్డి సరిగా తీసుకురావడానికి రాదు, అందుకని ఆ బట్ట పెట్టుకున్నాం గడ్డి తీసుకురావడానికని. పెండ కదా అది, అంతా పెండ కుళ్ళు అంతా ఎరువు అవుతుంది అది. ఆ గంపలు వేసేసుకోవాలి. దాంట్లో కూడా పెండు ఉందంటుంది, దీన్ని బయటికి తీయలేను కదా, మర్చిపోయినా.
బయటికి తీస్తా. ఇది ఎప్పుడు పొడుస్తుందో తెలియదు. మంచిగా ఉంటుంది కానీ పొడిచినట్టు చేస్తుంది. కొంచెం జరిగేది వస్తుంది. దీనికి ముక్కుకు తాడేసిన తర్వాత పొడుస్తలేదు. లేకపోతే మనం దగ్గరికి వెళ్ళగానే ఎట్లా అంటుండే ఏమైంది, మనం దగ్గరికి వెళ్ళగానే ఎట్లా అంటుండే అది అంటుండే. ఇప్పుడు అది ముక్కుకు తాడేసిన తర్వాత పెయిన్ వస్తుంది ఇట్లా పట్టి గుంజితే, కాబట్టి ఏమంటలేదు. దా 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 వాటర్ తాగవా? దా దా. రెండావులను అయితే బయట కట్టేసిన ఫస్టే. అవి వాటర్ దాగినాయి, గడ్డి మేస్తున్నాయి. ఇంక ఇదేమో మర్చిపోయినా ఇప్పుడు తీసిన దీన్ని. ఇది కనిపించేసరికల్లానే భయం అవుతుంది కదా. ఇది పొడుస్తలేదు ఇప్పుడు. ఆ తాడేసిన తర్వాత అస్సలు పొడుస్తలేదు, కానీ దాన్ని చూస్తేనే భయం అవుతుంది అన్నట్టు. ఇంకా అగ్గి పెట్టా అంటు పెట్టేసి. ఒకటే పుల్ ఉందా? జాగ్రత్త. ఓకే, అంటుకుందా? పెండగంప తీసేసి అది ఆయన తెచ్చేసుకుంటే కదా. ఈ ఎరువు మొత్తం తీసుకెళ్ళి వరిచేను వేస్తాం కదా మనం. ఇప్పుడు ఆ మడికట్లు వేసేసేయాలి. అంటే గంపలతోటి మోయద్దు, గంపలతోటి మోస్తే చాలాసేపు అవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే 2-3 రోజులు టైం తీసుకుంటుంది అదే గణపలతోటి మోస్తే. అందుకని మనం సంచులలో నింపేసి నాగన్ల పైన 10 సంచులు 15 సంచులు నాగన్ల పైన వేసుకుపోయి మడిలో వేసేసి డైరెక్ట్ గుమ్మరి చేసేయాలి. ఒక 1 అవర్ 2 అవర్ అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది. అది మనం గంపలతోటి మోస్తే 2-3 రోజులు పడుతుంది. అట్లా మంట బాగా వేడిగా వస్తుంది. మెల్లగా తర్వాత తీసుకుంటే కదా వేడి తగలదా. ఇడికే ఎండ వేడి ఒకటి అంటే మళ్ళీ అదొక వేడి. డేంజర్ పనులు అట్లా చేయొద్దు. అవునవును, అయిపోయింది. ఇంకా ఆవులను కట్టేసి గడ్డి తీసుకొస్తాను నేను. గడ్డి అమ్మ దగ్గరికి వెళ్ళి తాడు లోపలికి వేసేసి ఉండను వదిలే. ఇదంతా అంటకపోయినంత వరకు ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే మంట వెళ్ళి ఎక్కడన్నా పడింది అనుకో కష్టమవుతుంది. మొన్న మేత చెప్పు అమ్మాడి అంటి పెట్టినాం కదా. ఇట్రా ఒకసారి చూపిస్తా. ఇట్రా ఆడ చెగదలుగుతుంది. ఇట్రా చూపిస్తా. అగో మేత చెప్పు మొత్తం అంటి పెట్టినాం కదా నేను నాయన మొన్న. ఇది అంటి పెట్టిన రోజు ఏం చేసినామంటే అటు సైడ్ ఉంది కదా ఆ మూల, ఆడ అంటి పెట్టేసినాం. ఫస్ట్ ఆడ అంటి పెట్టేసినాము. స్లోగా అంటుకుంటూ పోతుంది. ఆ కొనాకు పైపులు ఉండే డ్రిప్ పైపులు. అంటే ఇక్కడ అంటి పెట్టేసి మెల్లగా స్లోగా ఈ మంట ఇటు సైడ్ వచ్చే లోపల ఇడున్న పైపులు తీసేసి అవతల మడిలో వేసేసినాం అనుకో, ఈజీగా అది అంటకపోతుంది, బాగుంటుంది అని అనుకున్నాం. అక్కడ అంటి పెట్టి నడుచుకుంటే ఇటు రాకముందే పాసుకు వచ్చేసింది మంట. మొత్తం వచ్చేసింది పెద్ద మంట. మడి మొత్తం అంత గడ్డి ఉంది కదా, పెద్దగా మండుతుంది. మేము ఎంత ఆ మడి నుంచి అవతల వర అనుకుంటే ఆడికి వరకు సేక వచ్చేస్తుంది. ఇక పైపులు తీయలేము, మేము వదిలేసినాం. విపరీతమైన వేడి. అసలు మనం ఏమాత్రం ఆ పైపులు ముట్టుకొని తీసేద్దాం పైపులు కాలిపోతాయని మనం అనుకొని దగ్గరికి పోతే మనం కూడా కాలిపోయేటట్టుంది, అంత వేడి. అందుకని మేమేం చేసినాం, కాలిపోతే కాలిపోక అంత వేడి ఉంది, పోయి ఆ పైపులు ఏడదిద్దామని ఇంకా తీయలేము, వదిలేసినాం. అవి అంటుకోపోయినా అందులోనే. అంత డేంజర్ మంట ఇంత డేంజర్ అని నాకు అస్సలు తెలియదు. మొన్న తెలిసింది ఇది అంటివేటి చూస్తే. సమ్మరు మధ్యాహ్నం టైంలో అంటిపెట్టినాం. మధ్యాహ్నం టైంలో మేము అంటిపెట్టేటప్పుడు గాలి లేదేం లేదు. అక్కడ అంటిపెట్టేసినాం, మొట్టిగా ఉంది. అంటిపెట్టినాకన్నా మంట బాగా బాగానే మంతుంది. వచ్చి దీతం గాలి వచ్చింది.
మేము ఆడ నుంచి గిడికి రాలేము, ఆ మంట ఇడికి వచ్చేసింది, మొత్తం అంటకపోయింది, అంత స్పాట్లు అంటకపోయింది. గాలి వచ్చింది కదా, గాలిలో ఇమ్మీడియట్గా మొత్తం పాకేసింది, అంత అంటుకొని వెళ్తూనే ఉంది అది. ఇది అంటుకోవడమే కాకుండా మళ్ళీ ఆవుల దగ్గర గాడిలా అగాడ గడ్డ పైన అంటుకుంది చూడు, ఆ నుంచి అది ఆవుల ముఖం ముంగల పేస్ దగ్గరకు వచ్చి మంట మండుతుంది. ఆడ కొంచెం గాలి ఉన్నది. నేను ఫాస్ట్ ఉరుకొచ్చేసి ఇంకా ఆవును వదిలిపెట్టిన, ఆవును తాడు వదిలిపెట్టేసి ఆ గాడిని కట్టెనో ఏదో ఉన్నది ఆడ తీసుకొని రపరప కొట్టేసిన గడ్డి పైన. అది ఆరిపోయింది, లేకపోతే ఆవులు కూడా కాలిపోతుండే ఆ రోజు. ఈ షెడ్డుకు బట్ట ఉంది కదా, ఈ బట్ట అంటుకుంటే మంట మండుతుంటుంది, వాటి పేస్లకు తగులుతుంది, అది దాంబర్లాగా. ఎట్లుంటుంది ఇక, అంత డేంజర్. ఆ రోజు అర్థమైంది నాకు మంట అంటే ఇంత మంటతోటి అంత ఈజీగా పెట్టుకోవడం నా నాయన అనుకున్నాను నేను. ఓకే, నేను ఆవులకి గడ్డి తీసుకొస్తా. ఓకే, అట్లే బోరు మోటారా? మోటార్ అది టమాటాకి ఉంది కదా ఇప్పుడు, వరిచేనులకు వద్దు, ఇంకా తాడి మలిపేసినాము. వరిచేనులకు తాడి ఆరబెట్టేసినాము, వరిచేనుకు అవసరం లేదు. టమాటాకి ఒక 20-30 పైపులు తిప్పేసి దానికి వేస్తా. తెలందాక టమాటా డ్రిప్లకే పోతాయి వాటర్. ఓకేనా? ఓకే.